పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా సోదరుల కాశీ గారు మానవతావాది, ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయడమే తెలుసు. మరి విశ్వనాథ్ కన్వెన్షన్స్ ఈరోజు ఎన్నో వేడుకలకు ఒక కేంద్రంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి అందులో సద్వినియోగం చేసుకొని, అలాగే ప్రముఖ సినీ హీరో కంచెట్ల అచ్యుతరావు గారు సంఘ సేవకులు, మరి వారి కుమారుడు ఉపేంద్ర గారికి కూడా 8 సినిమాలు వరుసగా నిర్వహిస్తున్నారు. మరి వారికి కూడా మా తరఫున శుభాకాంక్షలు, సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా ఫైనల్, మెగా ఛాంపియన్షిప్ అనే పేరుతో మా సోదరుడు తమ్ముడు వీరు, అంటే అందరూ వీరు మామ అని ముద్దుగా పిలుస్తారు. వైజాగ్ అంతా వీరు మామ కింద మన ఫేమస్. ఇంత మెగా ఈవెంట్ ఈరోజు ఇక్కడ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మన కోర్ట్ స్టేడియంలో జరగడం అన్నది విశాఖపట్నానికి ఒక కానుకలాగా మనవాడు ఇచ్చాడు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. మా సైడ్ నుంచి కూడా నేను విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి, విశ్వనాథ్ కన్వెన్షన్స్ నుంచి వీరుని అభినందిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగిస్తాయి, అలాగే తల్లిదండ్రులకు కూడా మానకోల్లాసం కలిగిస్తాయి. ఇటు ప్రతి ఏ ఈవెంట్ పెట్టినా సక్సెస్కి మారిపోయారు వీరు అంటే. ఎందుకంటే అటు లేడీస్కి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఏ ఈవెంట్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఇటువంటి ఈవెంట్స్ ఇంకా మరెన్నో చేయాలని, ఇంకా ఎంతో పెద్ద స్టేట్ లెవెల్లో కూడా పెద్ద ఈవెంట్స్ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీరుమామని అభినందిస్తున్నాను. 31st నైట్కి కూడా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేయమని కూడా చెప్పాను నేను. అతను తప్పకుండా చేస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని చూస్తుంటే ఈ మదర్స్ అంటే ఒక గంటలో అది తయారు చేయడం అనేది కాదు, ఎన్నో రోజుల నుంచి దాని మీద శ్రద్ధ పెట్టి ఒక మెసేజ్ అనేది చిన్నపిల్లల ద్వారా పెద్దవాళ్ళకి తెలియజేయాలనే ఒక చాలా గొప్ప ఆలోచన రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అదే వీరమామ గారు 1 month నుంచి 1 month 2 months నుంచి అన్ని స్కూల్స్లో తిరిగి టాలెంట్ అనేది చిన్న వయసు నుంచి బయటకు వస్తేనే పెద్ద ప్రూవ్ అనే ఉద్దేశంతో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాంటి ప్రోగ్రామ్స్కి ఉపకార చాటి ప్రదర్శన కానీ, కంచెల అచ్యుతరావు గారు కానీ ఎప్పుడు ముందే ఉంటారు. సో అలాంటి సపోర్ట్ గురించి మా సంస్థ ఎప్పుడు వెనకాడదు. మా SSLS స్టేషన్ స్టాండర్డ్ పెట్టింది కూడా ఆ ఒక ముఖ్య ఉద్దేశం అదే. కార్మికులందరికీ SSLS స్టేషన్ తరఫున నా చిత్రాల్లో చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ ఏదన్నా సరే కార్మికులకి రోజు ఉపాయం అనేది కలగాలి కాబట్టి ఆ ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. మీ యొక్క నేను వైజాగ్ వాసుగా కోరుతున్న ఒకటే, నా ఏ సినిమా వచ్చినా ఏది వచ్చినా మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ మెగా ఫైనల్ విశ్వనాథ్ కన్వెన్షన్స్లో SSLS క్రియేషన్స్ అండ్ అలాగే రెజో వైజాగ్ సంయుక్తంగా మాకు సపోర్ట్ చేస్తూ మహా టీవీ లైవ్లో మరి ఈరోజైతే కనుక మెగా ఫైనల్కి విశ్వనాథ్ కోర్ట్ స్టేడియం హౌస్ఫుల్, టోటల్ 2000+ క్రౌడ్తో అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇంకా బాగా లేట్ కూడా అయింది, ఎందుకంటే ఎక్కువ మంది మరి మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవి నరసింహారావు గారు, అలాగే కాశీ విశ్వనాథ్ గారు, అలాగే ఆసరా చీఫ్ ప్యాట్రన్ ఢిల్లీ హబీబ్ సుల్తాన్ అలీ గారు, వీళ్ళందరూ కూడా అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముఖ్యంగా ప్రీ స్కూల్ ఛాంపియన్స్గా బచ్పన్ స్కూల్ నిలిచింది. అలాగే ఇంకా బిగ్ ట్రాఫీ ఎవరు గెలుపొందుతారు అనేది స్టిల్ ఒక డైలమాలో ఉంది. అండ్ 1, 2, 3 కూడా ఆల్ సెగ్మెంట్స్లో మరి గెలుపొందడం జరిగింది. వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకోవాలి. దానికోసం ఎన్నో చేస్తాం. ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ AP చీఫ్గా కూడా ఉన్నాను నేను. సో టాలెంటెడ్ పీపుల్ మనం బయటకు తీసుకురావాలి, అదే మా ముఖ్యమైన ఉద్దేశం. సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ.